ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి. చాలామంది స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగిన యంగ్స్టర్స్ కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ, ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు కానీ, మోకాలులో లిగమెంట్ డ్యామేజ్ అయ్యింది అని వింటుంటాం మనం. ఆ లిగమెంట్స్ ఏంటంటే, ఒకటి ఏసిఎల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఇంకొకటి మెనిస్కస్ అంటే మీడియల్ మెనిస్కస్, లేటరల్ మెనిస్కస్ అని రెండు ఎముకల మధ్యలో ఒక కుషన్స్ ఉంటాయి. ఇవి దెబ్బతింటుంటాయి యాక్సిడెంట్ అవ్వగానే, లేదంటే స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు. వీటికి ఫస్ట్ వెంటనే ఎంఆర్ఐ తీసుకోగానే ఇమీడియట్గా ఆ లిగమెంట్ కట్ అయింది, ఆ మెనిస్కస్ కట్ అయింది, దాని మీద ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దీనిలో ఉన్న అపోహని, దీనిని కరెక్ట్గా ఎట్లా మనము ట్యాకిల్ చేయాలా, ఎట్లా అవగాహన తెచ్చుకోవాలన్న దాని గురించి చిన్న వివరణ ఇస్తాను. నేను డాక్టర్ సుధీర్ దారా, ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్. నేను ఇప్పుడు చెప్పినట్టు ఏసిఎల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ మోకాల్లో ఉంటుంది. అదేవిధంగా మెనిస్కస్ అని ఇంకొకటి ఉంటుంది. ఈ రెండు కూడాను నీ జాయింట్ అంటే మోకాలు మొత్తానికి ప్రొటెక్షన్ కోసం దేవుడు పెట్టాడు. అవి ఎట్లా ఉంటాయంటే, ఇక్కడ చూడండి, ఈ బోను ఇదేమో కాలు బోను, ఇది తొడ బోను. ఈ మధ్యలో ఈ బ్లూగా కనపడుతుంది కార్టిలేజ్. ఈ వైట్గా ఉంది చూసారా, ఇది మెనిస్కస్. ఇది కూడాను ఈ రెండు ఎముకలు దగ్గరకు రాకుండా ఉండడానికి కుషన్ లాగా పనిచేస్తుంది, దిండులాగా. ఈ లోపలికి ఈ తెల్లగా పోతుంది కదా, ఇది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇది కూడా ఆ నీ జాయింట్ సపోర్ట్ కోసము దేవుడు పెట్టిందనమాట మన మోకాల్లో. ఈ రెండు ఇప్పుడు ఎక్కువగా ఆపరేషన్లు అయ్యేది ఈ మెనిస్కస్ మీద, ఈ ఏసిఎల్ మీద, ఈ కార్టిలేజ్ మీద. కార్టిలేజ్ అరిగిపోతే మొత్తం నీ రీప్లేస్మెంటు, ఏసిఎల్ కట్ అయితే ఏసిఎల్ రీకన్స్ట్రక్షను, మెనిస్కస్ కట్ అయితే మెనిస్కెక్టమీ, ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు కార్టిలేజ్ గురించి నీ రీప్లేస్మెంట్ అది వేరే వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడేది ఏసిఎల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంటు, మెనిస్కస్లో మోస్ట్లీ మీడియల్ మెనిస్కస్లో క్రాక్ అయితే మెనిస్కస్ తీసేయడం జరుగుతుంది. ఆపరేషన్ అది ఆర్థరోస్కోపిక్ ఆపరేషన్. ఇప్పుడు ఇక్కడ ప్రతి పేషెంట్, ఎవరికైతే దెబ్బ తగిలిందో, ఎవరైతే జనరల్ పబ్లిక్ కూడా జనరల్ అవేర్నెస్ ఏంటంటే, అది నేను మాట్లాడేదంతా కూడా రీసెర్చ్ ఓరియంటెడ్, మెడికల్ బుక్స్లో ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ పేపర్స్తో ఏదైతే బుక్స్లో ఉన్న రిజల్ట్స్, గైడ్లైన్స్, ప్రోటోకాల్స్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు దెబ్బ తగిలింది, కింద పడ్డారు, బైక్ మించి కింద పడ్డారు, షటిల్ ఆడుతున్నారు, టక్కని కింద పడ్డమో లేదంటే రాంగ్ స్టెప్ వేయడంతో మోకాలు ఇంతలా వాసిపోయింది, చాలా నొప్పి. వెంటనే భయపడిపోతాం. చిన్న వయసులో 20లో కావచ్చు, 30లో కావచ్చు, 40లో కావచ్చు, 50లో కావచ్చు. వెంటనే ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు చూసి ఏదో కట్టుకట్టి వెంటనే ఎంఆర్ఐకి పంపిస్తారు, పెయిన్ కిల్లర్స్ పెట్టి. ఎంఆర్ఐలోకి వెళ్ళగానే మీకు జనరల్గా కనపడేది చాలా బ్లడ్ ఉంటుంది లోపల. ఎందుకు వాసిందంటే అర్థం ఏంటి, దెబ్బ తగలగానే ఆ చిన్న బ్లడ్ వెజల్స్ మజిల్ డ్యామేజ్ వల్ల ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది. ఫ్లూయిడ్ అంటే బ్లడ్, అందువల్ల వాసింది. వాయగానే మనకు చాలా భయపడిపోతాం కదా, ఏం డ్యామేజ్ అయినాయో. వెంటనే మనం కానీ ఆపరేషన్ చేసుకోకపోతే మనకి చాలా ఇంకా రేపొద్దున కాలే పని చేయదని అందరూ భయపడతారు. నాకు నేను అట్లా భయపడతానే. కానీ అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఎంఆర్ఐకి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐలో ఫస్ట్ బ్లడ్ కనపడుతుంది, చాలా కలెక్ట్ అయి ఉంటుంది. సెకండ్, ఈ మెనిస్కస్లో కానీ నేను ఇప్పుడు చూపించిన తెల్లది, లేదంటే ఆ ఏసిఎల్లో కానీ క్రాక్స్ ఉంటాయి, అంటే కట్ అయి ఉంటాయి. అది తప్పదు, ఎందుకంటే పెద్ద ఇంజురీ జరిగింది కదా. మెనిస్కస్ కట్ అయి ఉండొచ్చు, నీకు లిగమెంటు కట్ అయి ఉండొచ్చు. కట్ అవ్వగానే ఏమనిపిస్తుంది మనకు, అమ్మమ్మమ్మో కట్ అయిపోయింది కదా, దాన్ని వెంటనే ఏదో చేసేసుకోవాలన్న ఆతృత మీకు ఉంటుంది, మీ పేరెంట్స్కి ఉంటుంది, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఉంటుంది. కానీ బుక్స్ ఏం చెప్తాయి, రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, అది ఇమీడియట్గా దెబ్బతగలడం వల్ల ఆ కట్స్ అన్నవి కామన్, దాని గురించి భయపడదు. దేని గురించి భయపడాలా, ఇప్పుడు ఈ వాపు ఏదైతే ఉందో వాపు తగ్గాలి. వాపు తగ్గిన తర్వాత ఆ లిగమెంటు, ఆ మెనిస్కస్ ఏవైతే కట్ అయ్యాయో అవి వాటంతట అవే హీల్ అవ్వడానికి, నయం అవ్వడానికి టైం ఇవ్వాలి. ఇది రూల్ ప్రకారం మీరు చేయాల్సింది ఏంటంటే రెస్ట్.
రెస్ట్ ఫర్ ఎన్ని రోజులు? దగ్గర 2 నెలలు, 6 వీక్స్ అంటారు. 2 మంత్స్ కానీ మనము రెస్ట్ తీసుకుంటే ఈ బ్లడ్ కలెక్ట్ అయింది వెళ్ళిపోతుంది. ఈ ఏసీఎల్ ప్లస్ మెనిస్కస్ నేను చెప్పిన 2 ఉన్నాయిదా, 2 కూడా హీల్ అయిపోతాయి. హీల్ అయినా అవ్వకపోయినా కూడాను దానివల్ల ఆ లిగమెంట్ వల్ల కానీ ఆ మెనిస్కస్ వల్ల కానీ ఆ 2 నెలల తర్వాత కూడా మీకు ఇబ్బంది లేదంటే దాన్ని మనం మర్చిపోవచ్చు. అర్థమైందా? సో కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే మీరు ఆ డాక్టర్ గారికి ఎంఆర్ఐ చూపిస్తారు. ఆ డాక్టర్ గారు చూసి అమ్మ ఏసీఎల్ టేర్ అయింది, మెనిస్కస్ టేర్ అయింది, వెంటనే దాన్ని ఆపరేషన్ చేయాలని ఒక వారంలోనే ఆపరేషన్ చేసి మిమ్మల్ని మళ్ళీ ఒక 2-3 నెలలు మీకు రెస్ట్, రీహాబిలిటేషన్ అన్నీ ఇచ్చి మళ్ళీ తర్వాత మిమ్మల్ని మీ రొటీన్కి పంపించేస్తున్నారు. ఇది 100% రాంగ్. వెయిట్ చేసి 6 వారాలు లేదా 2 నెలలు వెయిట్ చేసి ఇదంతా ఈ లోపల జరుగుతున్న డ్యామేజ్ అంతా కూడా అది అంతటే 90% హీల్ అయిపోతుంది. హీల్ అయిన తర్వాత అప్పుడు 2 నెలల తర్వాత ఈ వాపు తగ్గి మీరు నడక మొదలు పెడతారు కదా, నెమ్మదిగా. ఆ నడక మొదలుపెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మటుకే ఏసీఎల్కి ఆపరేషను లేదంటే మెనిస్కస్కి ఆపరేషన్. అవి ఏం ఇబ్బందులు అంటే మనం అందరూ అనుకుంటాం, సరే సార్ 2 నెలల తర్వాత మోకాల్లో నొప్పి ఉంటే ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చా అని. నొప్పి ఉంటే ఎప్పుడు కూడా ఈ 2 మెనిస్కస్ కానీ ఏసీఎల్ కానీ ఆపరేషను 100% చెయ్యకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ ఏమనుకుంటారంటే నాకు ఏసీఎల్ టేర్ అప్పుడు ఉంది కదా 3 రోజుల క్రితం, యాక్సిడెంట్ అయిన తర్వాత 3 రోజుల తర్వాత, ఇప్పుడు కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆపరేషన్. అస్సలు ఆపరేషన్కి పోకూడదు. సరే మరి ఎప్పుడు వెళ్ళాలి సార్ దీనికి ఆపరేషన్ అంటే, నొప్పి లేకుండా మీరు నడుస్తున్నప్పుడు కాలు ఇట్లా స్లిప్ అయితే, అంటే ఇట్లా తూలిపోతాం, అట్లాగా ఒక 10 అడుగులు లోపనే స్లిప్ అవుతూ ఇట్లా గోడను పట్టుకొని మళ్ళీ సర్దుకొని వెళ్తుంటే దాన్ని ఇన్స్టెబిలిటీ అంటారు. ఆ ఇన్స్టెబిలిటీ ఉంటేనే ఏది 2 నెలల తర్వాత నొప్పి లేకుండా వచ్చే ఇన్స్టెబిలిటీకి మాత్రమే ఏసీఎల్ సర్జరీ. తర్వాత ఇంకోటి ఉంది మెనిస్కస్. ఆ మెనిస్కస్లో ఎందుకు ఆపరేషన్ చేసుకోవాలి 2 నెలల తర్వాత అంటే, మీరు నడుస్తున్నప్పుడు లాకింగ్, అంటే ఇప్పుడు నడుస్తున్నప్పుడు మన మోకాలు ఇట్లా మడిచి ముందుకేస్తాం కదా, ఈ మోకాలు మడుస్తున్నప్పుడు అది ముందుకేయలేం, ఇట్లా స్ట్రక్ అయిపోతుంది మోకాలు, దాన్ని లాకింగ్ అంటారు. ఆ లాకింగ్ ఉంటే మెనిస్కస్ రిపేర్ ఆర్ మెనిస్కెక్టమీ ఆర్ మెనిస్కస్ మీద ఆపరేషన్. సో క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి, దెబ్బ తగలగానే 2 నెలల రెస్ట్ తర్వాత నొప్పి ఉండకూడదు. నొప్పి లేకుండా ఇన్స్టెబిలిటీ ఉంటే ఏసీఎల్ సర్జరీ, నొప్పి లేకుండా మెనిస్కస్ వల్ల నీ జాయింట్ లాక్ అవుతుంటే మెనిస్కస్ సర్జరీ. అదర్వైజ్ ఈ 2 సర్జరీలు అసలు చేయకూడదు. చేస్తే మీకు అనవసరమైన కాంప్లికేషన్స్, తొందరగా మీ మోకాలు అరిగిపోయి నీ ఆస్టియోఆర్థరైటిస్కి వెళ్ళిపోతారు. అంటే 55 ఏళ్లలో మోకాలు అరిగిపోద్ది కదా, అది 35కి అరిగిపోవచ్చు ఆపరేషన్ జరిగితే. సరే సార్, మరి మీరు అన్నట్టు 2 నెలల తర్వాత రెస్ట్ తీసుకున్నాను, తర్వాత ఈ ఇన్స్టెబిలిటీ లేదు, ప్లస్ నాకు మెనిస్కస్ లాకింగ్ కూడా లేదు, మరి నొప్పి ఉందనుకో ఏం చేయాలా అన్న క్వశ్చన్ రావచ్చు. నొప్పి ఉందని ఎప్పుడు కూడా ఈ 2 ఆపరేషన్కి వెళ్ళకండి. నొప్పి ఉంటే ఏం చేయాలంటే దానికి అప్పుడు మళ్ళీ స్కాన్ తీసుకోవాలంటే, నొప్పి వస్తుంది అంటే అక్కడ జరుగుతున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కల మజిల్స్ ఉంటాయి కదా, మజిల్స్ డ్యామేజ్ అయినా నొప్పి ఉంటుంది. ఇంకొకటి ఈ యాక్సిడెంట్ వల్ల కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అయి ఉండొచ్చు. సో ఆ డ్యామేజ్ అయితే అప్పుడు నొప్పి వస్తుంది. కానీ ఏసీఎల్ వల్ల ఎప్పుడు ఏసీఎల్ 2 నెలలు అయిన తర్వాత నొప్పి రాదు, మెనిస్కస్ వల్ల కూడా నొప్పి రాదు. అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2 నెలల తర్వాత మీకు కానీ నొప్పి వస్తే స్కాన్ చేసుకొని నొప్పికి ఎందువల్ల వస్తుంది, ఏ స్ట్రక్చర్ వల్ల వస్తుందని కనుక్కొని దానికి చాలా ఆపరేషన్లు చికిత్సలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది పిఆర్పి. ఆ 2 నెలల తర్వాత దానికి ట్రీట్మెంట్ చేయడం ద్వారా మీరు కంప్లీట్గా రికవర్ అవుతారు. ఎటువంటి తర్వాత కాంప్లికేషన్స్ లేకుండా మీరు హ్యాపీగా మీ జీవితాన్ని లీడ్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏసీఎల్ మెనిస్కస్ సర్జరీలు
ఓన్లీ నేను చెప్పిన కండిషన్స్లోనే చేయించుకోవాలి. నా వివరణ మీకు బాగా అర్థమైందని నేను విశ్వసిస్తూ నమస్కారం.